బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. సమావేశంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభావ పథకాలపై ప్రధాన చర్చ జరగనుంది. రుణమాఫీ చివరి విడతతో పాటు అన్నదాత సుఖీభావ నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అగ్రిగోల్డ్ పరిహారం చెల్లింపుతో పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ కు ఆమోదం తెలిపే అంశంపై చర్చ జరగనుంది. మరోవైపు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోడీ, కేసీఆర్, జగన్లు 1000 కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనగా కనిపిస్తోందని నేతలతో సీఎం అన్నారు. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్, కేటీఆర్ జగన్ పై ప్రేమ చూపిస్తున్నారని, రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, 10:30కు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటి మీద చర్చించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో కూడా, అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా పాక్షికంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి పాలసీ డెసిషన్స్ ఏవి తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల మీద చర్చించి వాటికి ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరాకు 9,000, 15,000 రెండు కేటగిరీల కింద ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో 6,000 సహాయం చేయాలనుకున్నప్పటికీ కూడా తర్వాత పెట్టుబడి సాయం పెంచడంతో దానికి కేబినెట్ ఆమోదముద్ర వేయాలి. కాబట్టి ఈరోజు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇది ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి పథకం కాబట్టి దాని మీద చర్చించి కేబినెట్ ఆ పథకానికి పెంచినటువంటి పెట్టుబడి సాయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాల్లో 1000 రూపాయలు నగదును జమ చేసింది. ఇప్పటివరకు ఎంతవరకు ఎన్ని ఖాతాల్లో జమ అయింది, ఇంకా ఎన్ని ఖాతాల్లోకి ఈ పెట్టుబడి సాయాన్ని వేయాల్సి ఉంటుంది, ఎంత వేర నిధులు అవసరం అవుతాయి అన్న దాని మీద ఈరోజు ఈ పథకం అమలు తీరుతెన్నుల మీద కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొద్దిగా క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డు లేకపోవడము, రైతుల ఖాతాలతోటి ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడం వల్ల కొంతమంది రైతుల ఖాతాల్లోకి నగదు కూడా వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వారిని ఏం చేయాలి, ఎన్ని ఖాతాలు ఇలా పెండింగ్లో ఉన్నాయన్న దాని మీద కూడా చర్చించి వాటి మీద కూడా మిగిలిన రైతులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలోని సుమారు 20,000 ఎకరాల భూములు రైతు అర్చకుల స్వాధీనంలో అర్చకుల కింద ఉన్నాయి, అర్చకులు అనుభవిస్తున్నారు. వీటికి సంబంధించి అర్చకుల అనుభవం కింద ఉన్నటువంటి భూములకు కూడా అన్నదాత సుఖీభావ పథకం వర్తింపు చేయాలి. అర్చకులకు కూడా ఈ పథకం కింద వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా అర్చకులకు కూడా వర్తింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా కేబినెట్లో ఆమోద ముద్ర వేయనున్నారు. మరొకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబుల్స్కు, హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి కల్పిస్తూ కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. గత 20 ఏళ్ళుగా ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్కు ప్రమోషన్స్ అనేవి లేకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సుమారు 1,300 మంది కానిస్టేబుల్స్కు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 అంశాలు కూడా ప్రధానమైనవి. మరొకటి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ నిధులను ఏ విధంగా పంపిణీ చేయాలి, ఎంతమందికి పంపిణీ చేయాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగనుంది. ఇక
పుల్వామా దాడి ఘటనకు సంబంధించి కూడా పుల్వామాల ఘటనలో అమరులైనటువంటి జవాన్లకు కేబినెట్ సంతాపం తెలవనుంది. అలాగే పుల్వామా దాడి ఘటన తర్వాత మోడీ చంద్రబాబు మధ్య నెలకొన్నటువంటి కొన్ని మాటలు ఏవైతే అంటే మోడీని అంటున్నారని చెప్పి ఇటీవల అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, పాకిస్తాన్ ప్రధానికి చంద్రబాబు జతకట్టారని చెప్పి పాకిస్తాన్ ప్రధాని నచ్చాడు అని చెప్పి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మేజర్ డెసిషన్స్ అంటూ ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి పార్టీ నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు గతానికంటే భిన్నంగా ప్రతిరోజు కూడా మోడీ, కేసీఆర్, జగన్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు మరింత వేగం పెంచారు. రాష్ట్రాన్ని మరో బీహార్లాగా తయారు చేసేందుకు మూడు పార్టీలు కూడా కుట్ర పడుతున్నాయి. వైసీపీ అడ్వైజర్ ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన సలహాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ను కూడా బీహార్లాగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి దీని అందరినీ కూడా మనం తీవ్రంగా ఎదుర్కోవాలి. ఈ మోడీ, కేసీఆర్, జగన్ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు హార్స్ కామెంట్ చేశారు. మొత్తం ఈ ముగ్గురు కలిపి 1000 కోట్ల విలువైనటువంటి అంటే 1000 కోట్ల కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా వీరంతా కూడా 1000 రూపాయల 1000 కోట్లను ఎన్నికల్లో పంచేందుకు జగన్ కు సహకరించే విధంగా మోడీ, కేసీఆర్ సహాయం చేస్తున్నారు కాబట్టి వీరంతా కూడా చేస్తున్నటువంటి కుట్రలన్నింటిని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటుగా రాష్ట్రాన్ని బీహార్లాగా మార్చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మార్చి కులాల మధ్య చిచ్చు రేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు గతంలో ఎప్పుడు కూడా కులముద్ర అనేది లేదు, కానీ వీరి ముగ్గురు కలిసి ఈ మూడు పార్టీలు కూడా కలిసి నా మీద కులముద్ర వేసి రాజకీయం చేయాలనుకుంటున్నాయి. మరోసారి ఎలక్షన్ మాఫియా కూడా రంగంలోకి దిగింది కాబట్టి, పొలిటికల్ మాఫియా కూడా రంగంలోకి దిగింది కాబట్టి వీరందరి మధ్య కూడా అప్రమత్తం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి టీడీపీ శ్రేణులంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మూడు పార్టీలు చేస్తున్నటువంటి ఏవైతే కుట్రలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా తిప్పికొట్టడంతో పాటుగా గట్టిగా తిప్పికొట్టడంతో పాటుగా వీరి యొక్క దౌర్జన్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. టీడీపీ నాయకుల మీద లేనిపోని కుట్రలు చేస్తున్నారు. ఇటీవల చింతమనేని ప్రభాకర్ మీద ఆయన మాట్లాడినటువంటి వీడియోలో సగం వీడియోని కట్ చేసి పెట్టారు. అలాగే గుంటూరు జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా కొండవీడులో ఒక రైతు చనిపోతే దానికి కూడా కులముద్ర వేశారు. ఆ రైతుకు కూడా కులముద్ర వేసి లేనిపోని రాజకీయాలని కూడా చేయాలని చూశారు. కాబట్టి ఇటువంటి కుట్రలన్నీ కూడా పార్టీ మీద, రాష్ట్రం మీద కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామ స్థాయి నుంచి కూడా వైసీపీ నాయకులు అలాగే బీజేపీ వారందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా కూడా చాలా గట్టిగా ముందుకు వెళ్లాలని చెప్పి పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఓవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం చూసుకుంటూ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లోనే చాలా రోజుల తర్వాత సచివాలయానికి చేరుకుంటున్నారు. పూర్తిగా పార్టీ కార్యకలాపాల మీద దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కేబినెట్ భేటీలో పాల్గొంటున్నారు.